అందరికి నమస్కారం అండి. నిన్న నందిగం సురేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్లో భేటీ అయ్యారు. దాని గురించి కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమన్నా జనం కోసం పోరాడి జైలుకి వెళ్ళాడా, ఆయన పరామర్శించడం ఏంటని మాట్లాడుతున్నారు. అసలు నందిగం సురేష్ గారు అరెస్ట్ అయింది ఎందుకు? టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో అరెస్ట్ అయ్యారు. దాడి ఎందుకు చేశారు? అక్కడ ఏమన్నా పూజలు చేస్తుంటే దాడులు చేశారా? టీడీపీ స్పోక్స్ పర్సన్ కార్యాలయంలో కూర్చొని ఎదురుగా ఉన్న వ్యక్తిని పట్టుకొని బోషడికే అని తిట్టాడు. అంటే లంజా కొడక అని. ఆ మాట అన్న తర్వాత ఎవడైనా ఉప్పు కారం తినోడు ఎవరైనా ఊరుకుంటారా? మళ్ళీ ఏమంటారు, దాని అర్థం దాన్ని కాదు మేము తిట్టింది, మరేదని తిట్టారు మీరు. మీకు తెలియపోవచ్చు దాని అర్థం ఏంటో, అనిపించుకున్నాడు తెలిసింది కదా. ఆడికి అభిమానులు ఉంటారు, ఆడికి ఆత్మాభిమానం ఉండిద్ది. ఆయన రియాక్ట్ కాకపోయినా ఆయన అభిమానులు ఎక్కడికి వెళ్తారు? రియాక్ట్ అవుతారు కదా. కార్యాలయాల్లో కూర్చొని బూతుల్ని, అమ్మల్ని, అక్కల్ని తిడితే కార్యాలయాల్లో కాదు కొంపలు తగలబెట్టేస్తారు. కార్యాలయాల్లో అక్క కూడా కాదు. ఏదైనా మాట్లాడేటప్పుడు మన బుద్ధి అదుపులో ఉండాలి. సిగ్గు సెరవ లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తే దాని తర్వాత మా మీద దాడులు చేశారు, ఏం పూజలు చేస్తుంటే చేశారు దాడులు? బూతులు తిడితే నాకు చేసింది. దాడులు చేయటం న్యాయం కాదు. నువ్వు అందరు అనేయటం మాత్రం ధర్మమే. ఈరోజు అధికారం ఉండొచ్చు, వాళ్ళని లోపల పెట్టారు, బట్ ఖచ్చితంగా బూతులు తిట్టినోడివి నువ్వు. ఇచ్చిన కార్యాలయం మీ పార్టీ కార్యాలయం, దాడులు చేస్తారు. మరి ఇలాంటి వాళ్ళకి స్పోక్స్ పర్సన్స్ ఇచ్చి పెంచి పోషించేటప్పుడు కార్యాలయాల మీద దాడులు జరగక ఇంకేమైనా జరుగుతాయి ఏంటి? సో జగన్మోహన్ రెడ్డి గారు నందిగం సురేష్ గారిని ములాఖాత్లో భేటీ అవ్వడం ఖచ్చితంగా సమంజసమైన విషయం. ఖచ్చితంగా we all agreed with these points. Thank you.